పేరున ధన్యవాదాలు. రేపు అనగా 8/7/2025 సంవత్సరం అనగా రేపు మన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర గారి యొక్క జయంతి రేపు మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సాయిశెట్టి గారి ఆధ్వర్యంలో రేపు 9 గంటలకు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి వైఎస్ఆర్ రాజశేఖర విగ్రహం వరకు బయలుదేరి పాదయాత్రతో బయలుదేరి అక్కడ వైఎస్ రాజశేఖర గారికి నివాళులు అర్పిస్తూ మన పార్టీ కార్యకర్తలందరూ రేపు ఈ ప్రోగ్రాంకు తప్పకుండా రావాలను. ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్సీలు గారు, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీ మెంబర్లు, అలాగే మండల నాయకులు, మేమైతే కొత్తగా బాడీ చేసినామో మొత్తం సమన్వయకర్తలు అందరూ, ప్రతి ఒక్క దానికి కౌన్సిలర్లు అందరూ ఈ మీటింగ్కి అంటే రేపు జరగబో జయంతికి తప్పకుండా హాజరు కావాలని చెప్పి మా సాయిశెట్టి గారు ఆదేశించినాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మన సాయిశెట్టి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 9 గంటలకంతా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి చేరవాలని ప్రతి ఒక్క కార్యకర్తకైతేనేమి, నాయకులకైతేనేమి, మిగతా అనుబంధ సంబంధాలకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా రేపు రావాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ నేను వన్నమించుకుంటున్నాను. అలాగే ఎందుకంటే మనం వైఎస్ రాజశేఖర గారి 76వ జయంతి జరుపుకున్న కారణాలు ఎందుకంటే దివంగత నేత చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు మనకు కళ్ళకు ఎదురుగా కనబడుతున్నాయి. ఈరోజు గతంలో చూస్తున్నాం, ప్రభుత్వాలు చేంజ్ అయినాయి, ఎంతో మంది సీఎంలు పాలించారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. కానీ ఈ రోజుకి వైఎస్ రాజశేఖర గారిని మర్చిపోలేకున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఆ రోజు అతను చేసిన సేవలే అని చెప్పి మనమంతా ఒకసారి గమనించుకోవాలా. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వాలు మళ్ళీ 2025లో అంటే 24లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత మన 2024లో వాళ్ళు ప్రజల్లో పోయి మన చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎన్నో ఇచ్చాడు. కానీ వైఎస్ రాజశేఖర గారి యొక్క సంక్షేమ పథకాలు, అలాగే జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఒకసారి మనమంతా ప్రజలు ఆలోచన చేస్తే ఎంత తేడా అనేది మనమంతా చూసుకోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో వైఎస్ రాజశేఖర గారికి అయితేనేమి, తర్వాత జగన్మోహన్ గారి యొక్క పథకాలు ప్రజల్లోకి పోవాలంటే తప్పకుండా మరి వైఎస్ రాజశేఖర గారి యొక్క జ్ఞాపకాలు మనమంతా గెత్తి తెచ్చుకొని మరలా స్మరించుకొని మరి రేపు జరగబో కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాను. నా